మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు ఎడ్యుకేషన్ న్యూస్కి అందరికీ స్వాగతం. అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్. మనకి మొదటి అప్డేట్ వచ్చేసరికి ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో రావడం జరిగింది. డిఎస్సి అభ్యర్థుల మెరిట్ జాబితా 22న ఏంటంటూ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. వీడియోలో చాలా ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఉన్నాయి, వన్ బై వన్ క్లారిటీగా డిస్కస్ చేద్దాం. మెగా డిఎస్సి అభ్యర్థుల మెరిట్ జాబితాను విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమైంది. ఈ నెల 22న శుక్రవారం మెరిట్ జాబితాను విడుదల చేయాలని భావిస్తుంది. సబ్జెక్టుల వారీగా, జిల్లాల వారీగా జాబితాను విడుదల చేసి ఆన్లైన్లోనే అభ్యర్థులకు అందుబాటులో ఉంచనున్నారు. సర్టిఫికెట్ల పరిశీలనకు సంబంధించి విద్యాశాఖ 13 జిల్లాల వారీగా ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. కూటమి ప్రభుత్వం 16,347 పోస్టుల భర్తీకి సంబంధించి డిఎస్సిని నిర్వహించింది. జూన్ 6వ తారీఖు నుంచి జూలై 2వ తారీఖు వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష అయితే సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. మొత్తంగా అన్ని పోస్టులకు కలిపి 3,35,401 మంది అభ్యర్థులు 5,77,675 దరఖాస్తులు అయితే సమర్పించారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ మార్కుల సవరణకు గురువారం మధ్యాహ్నం వరకు సమయం ఇచ్చారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. టెట్ మార్కులు అప్డేట్ ఆప్షన్ అనేది ఎందుకు వచ్చిందంటే, చాలామంది సీటెట్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది రాశారు. వాళ్ళు ఏం చేశారంటే ఏపీ టెట్ ఇవ్వకుండా వాళ్ళకి ఏపీ టెట్ క్వాలిఫై అయితే లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్యాండిడేట్ని తీసుకుంటే ఓసీ క్యాండిడేట్ ఏపీ టెట్లో 82 మార్కులు వచ్చాయి, సీటెట్లో 95 మార్కులు వచ్చాయి. వీళ్ళు ఆటోమేటిక్గా ఆధార్ బేస్డ్ ఏపీ టెట్ తీసేసుకోవడం వల్ల అక్కడ సీటెట్ అనేది డిస్క్వాలిఫైడ్ అని చెప్పేసి చూపించేసింది. దానివల్ల మళ్ళీ టెట్ స్కోర్ ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. ఈ రకంగా ఉర్దూ మీడియానికి సంబంధించి కూడా చాలామందికి టెట్ నాట్ క్వాలిఫైడ్ అని చెప్పేసి కూడా రావడం జరిగింది. ఎవరైతే టెట్ స్కోర్ అప్డేట్ చేసుకునే క్యాండిడేట్స్ ఉన్నారో ఒకసారి చెక్ చేసుకోండి. దాని గురించి మరింత క్లారిటీగా మాట్లాడదాం. డిఎస్సిలో మెరిట్ లిస్ట్ విడుదల అంటూ మనకి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో రావడం జరిగింది. పారదర్శకతకు విద్యాశాఖ పెద్దపీట, జాబితాల విడుదలపై నేడే ప్రకటన అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. మెరిట్ లిస్ట్ అనేది విడుదల చేయాలని చెప్పేసి మన ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోకి మామూలు రెస్పాన్స్ అయితే లేదు. మెగా డిఎస్సి 2025పై పాఠశాల విద్యాశాఖ మరొక కీలక ప్రకటన చేసింది. ఫలితాల విడుదల విషయంలోనూ పారదర్శకతకు పెద్దపీట వేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో పరీక్షలు రాసిన అభ్యర్థుల మెరిట్ లిస్టులను విడుదల చేయనుంది. తొలుత ఈ జాబితాలు వెల్లడించకుండా నేరుగా ఎంపిక జాబితా ఇవ్వాలని నిర్ణయించింది. దీనిపై అభ్యర్థుల్లో వ్యతిరేకత వ్యక్తమైంది. పైగా మెరిట్ జాబితా లేకుండా ఎంపిక జాబితాలు ప్రకటిస్తే అనేక అనుమానాలు తెర మీదకు వస్తాయి. గతంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీ విషయంలో మెరిట్ జాబితా లేకుండా నేరుగా ఉద్యోగులకు ఎంపికైన వారి పేర్లను ప్రకటించారు. అప్పట్లో ఈ విధానంపై విమర్శలు వచ్చాయి. జిల్లాల వారీగా ఎవరు ఏ స్థానంలో ఉన్నారనేది మెరిట్ జాబితా లేకపోతే తమకు ఎవరు ముందున్నారు, ఎవరు వెనకున్నారనే వివరాలు అభ్యర్థులు తెలుసుకోలేరు. ఈ నేపథ్యంలో డిఎస్సిలో మెరిట్ లిస్ట్ విడుదల చేయాలని తాజాగా నిర్ణయించారు. అయితే ఆ జాబితాలు ఎప్పుడిస్తారు, సర్టిఫికెట్ల పరిశీలన జాబితాలు ఎప్పటి నుంచి అనే వివరాలపై గురువారం పాఠశాల విద్యాశాఖ ప్రకటన జారీ చేయనుందంటూ కూడా మనకు ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. ఇది గైస్ మెరిట్ జాబితాకు సంబంధించిన తాజా అప్డేట్. ఖచ్చితంగా పాఠశాల విద్యాశాఖ అధికారుల్లో చలనం అయితే వచ్చింది. మెరిట్ జాబితా 13 జిల్లాలకు సంబంధించి సబ్జెక్టుల వారీగా విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనిపై ఈరోజు లేదా రేపు మనకి స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసరికి టెట్ మార్కుల సవరణకు ఆఖరి అవకాశం. డిఎస్సి రాసిన అభ్యర్థులకు టెట్ మార్కుల్లో ఏవైనా అభ్యంతరాలుంటే సవరించేందుకు ఎడిట్ ఆప్షన్ ఇచ్చామని, ఇది ఆఖరి అవకాశంగా భావించి గురువారం మధ్యాహ్నం 12 గంటలలోపు సవరించుకోవాలని డిఎస్సి కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాగా టెట్ మార్కుల సవరణకు ఇప్పటికే 3 సార్లు అంటే ఈ నెల 17 వరకు అవకాశం ఇవ్వగా తాజాగా 4వసారి ఎడిట్ ఆప్షన్ కల్పించారు. ఎందుకు ఎడిట్ ఆప్షన్ కల్పించారంటే వీళ్ళ తప్పిదాల వల్లే ఎడిట్ ఆప్షన్ అనేది కల్పించారని చెప్పేసి అభ్యర్థులందరూ కూడా గమనించాలి. మెయిన్గా ఏపీ టెట్, సీటెట్ 2 రాసి ఎవరైతే ఏపీ టెట్లో మంచి మార్కులు రాక సీటెట్లో వచ్చిన మార్కులు ఇచ్చుకున్నారో వాళ్ళకు కూడా ఇన్వాలిడ్ అని చెప్పేసి ఏపీ టెట్ మార్కులు యాడ్ చేస్తారు. వాళ్ళ కోసం మెయిన్గా ఇక్కడ టెట్ స్కోర్ అప్డేట్ చేసేందుకు ఆప్షన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. వాళ్ళతో పాటుగా ఉర్దూ టెట్కి సంబంధించి కూడా కొంతమందికి ఇన్వాలిడ్ అని చెప్పేసి రావడం జరిగింది. ఒకసారి మీ మార్క్స్ మెమో అనేది డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకోండి. ఎవరికైతే టెట్ స్కోర్ దగ్గర ఇన్వాలిడ్ అని చెప్పేసి వచ్చిందో వాళ్ళైతే ఖచ్చితంగా అప్డేట్ చేసుకునే ప్రయత్నం చేయండి. అయితే క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళి ఒకసారి క్లారిటీగా చూద్దాం. క్యాండిడేట్ లాగిన్ అని చెప్పేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా. క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే
ఇక్కడ ఎండిఎస్సి నెంబర్, పాస్వర్డ్, వెరిఫికేషన్ క్యాప్చా ఎంటర్ చేసుకుని సైన్ ఇన్ క్లిక్ చేయండి. పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గాట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. పాస్వర్డ్ మళ్ళీ క్రియేట్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా వెబ్సైట్ రావడం జరుగుతుంది. లెఫ్ట్ సైడ్లో సర్వీసెస్ అని చెప్పేసి క్లిక్ చేసినట్లయితే పేమెంట్, రెస్పాన్సివ్, అబ్జెక్షన్ ఈ విధంగా ఆప్షన్లు అయితే రావడం జరుగుతాయి. టెట్ స్కోర్ అప్డేట్ చేయడానికి సంబంధించి ఇక్కడ మనకి ఎటువంటి ఆప్షన్ అనేది ఇంకా కనిపించడం లేదు. ఒకవేళ ఓన్లీ ప్రాబ్లం ఎవరికైతే ఉందో వాళ్ళకే వస్తుంది అనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి. ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా ఇక్కడ రిజల్ట్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీ ర్యాంక్ కార్డ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ క్వాలిఫైడ్, నాట్ క్వాలిఫైడ్ అని చెప్పేసి కూడా కొంతమందికి వస్తుంది. నాట్ క్వాలిఫైడ్ అని వచ్చిందంటే కన్ఫామ్గా మీరు టెట్ స్కోర్ అప్డేట్ చేయాలి. నెక్స్ట్ ప్రింట్ అయితే ఇక్కడ తీసుకునే అవకాశం ఉంది. పైన ప్రింట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ సైడ్ 3 చుక్కలు కనిపిస్తున్నాయి కదా, ఈ 3 చుక్కల మీద క్లిక్ చేసుకుని సేవ్ పీడిఎఫ్ అని చెప్పేసి మీ మొబైల్లో సేవ్ చేసుకోవచ్చు. సేమ్ డిఎస్సి అప్లికేషన్ కూడా ఇదే తరహాలో మీరు ప్రింట్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. మనకి న్యూస్ ఆర్టికల్ వచ్చేసరికి ప్రకాశం జిల్లా న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో రావడం జరిగింది. డిఎస్సి ద్వారా 672 పోస్టుల భర్తీ అంటూ దీనికి సంబంధించిన కంప్లీట్ సమాచారం అంతా కూడా ఆంధ్రజ్యోతి జిల్లా ఒంగోలు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. మీరు ఇక్కడైతే చెక్ చేయొచ్చు. ప్రకాశం జిల్లాకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది. 7 సంవత్సరాల తర్వాత అంటే 2018 తర్వాత మళ్ళీ ఒక్కటంటే ఒక టీచర్ ఉద్యోగం అయితే భర్తీ కాలేదు. ఇప్పుడు 7 ఏళ్ల తర్వాత టీచర్లు కొత్తగా పాఠశాలల్లో అడుగు పెట్టబోతున్నారంటూ కూడా ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్లో మెన్షన్ చేశారు. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి డిఎస్సి అభ్యర్థులు మోసపోకండి అంటూ ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సైబర్ మోసాలపై అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని ఏలూరు డిఎస్పి డి శ్రవణ్ కుమార్ స్పందించారు. కొంతమంది సైబర్ నేరగాళ్లు నేరుగా అభ్యర్థులకు ఫోన్ చేసి మోసాలకు పాల్పడుతున్నారని, ఫోన్ ద్వారా సంప్రదించి మార్కుల్లో మార్పులు చేసి ఉద్యోగం వచ్చేలా చేస్తామని డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, ఇలాంటి వాటిని నమ్మద్దని, ఎవరికైనా ఫోన్ చేస్తే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి సమాచారం ఇవ్వాలని, లేదంటే 112కి కాల్ చేసి సమాచారం అందించాలని ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. ప్రస్తుత సాంకేతిక ప్రపంచంలో ఎవరైతే ఇటువంటి కార్యకలాపాలకి ఫోన్ చేస్తున్నారో వాళ్ళని ఈజీగా, సింపుల్గా ఐడెంటిఫై చేసి పట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. పోలీసులు ఆ అంశంపై కూడా దృష్టి పెట్టవలసిన అవసరం అయితే ఉంది. అభ్యర్థుల్ని అప్రమత్తం చేయడం చాలా మంచి విషయమే, కానీ ఎవరైతే అటువంటి చర్యలకు పాల్పడుతున్నారో కన్ఫామ్గా వారిని పట్టుకుని కఠినంగా శిక్షించవలసిన అవసరం అయితే ఉంది. ఉన్నతాధికారులు ప్రకటనలకే పరిమితం కాకండి. ఎవరైతే అటువంటి చర్యలకు పాల్పడ్డారో పక్కాగా వారిని పట్టుకుని చర్యలు తీసుకోవాలని చెప్పేసి అభ్యర్థులు అయితే కోరుకుంటూ ఉన్నారు. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి విశాలాంధ్ర బ్యూరో న్యూస్ పేపర్లో రావడం జరిగింది. అయితే మనకి ఈ న్యూస్కి అప్డేటెడ్గా సర్టిఫికేట్ల వెరిఫికేషన్ జాబితాయే కాదు, ప్రస్తుతం 13 జిల్లాలకు సంబంధించిన మెరిట్ లిస్టులు కూడా విడుదల చేసే విధంగా ప్రభుత్వం అయితే సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. నెక్స్ట్ మనకి సాక్షి న్యూస్ పేపర్లో ఆర్టికల్ కొద్దిగా లేట్గా పబ్లిష్ అయింది. డిఎస్సిలో డొంక తిరుగుడు, మెరిట్ లిస్ట్ ప్రకటించకుండానే ఎంపీకి జాబితా చేసే కుట్ర అని. అయితే తాజాగా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో కానీ, ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో కానీ మెరిట్ లిస్ట్ విడుదలకు సన్నాహాలంటూ మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. కాబట్టి దీనిలో కొన్ని అంశాలు అయితే ఉన్నాయి. టెట్ మార్కులు సరిగా నమోదు చేయలేదంటూ అభ్యర్థుల మీదకి నెపం, పూర్తి డేటా ఉన్న సరి చేయకుండానే డిఎస్సి మార్కుల విడుదల. మెయిన్గా టెట్ స్కోర్ ఏదైతే తీసుకునే అంశం ఉందో దీనిలో ఘోరంగా విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. మెయిన్గా పేపర్ 2కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు సంబంధించి, పేపర్ 2A నార్మల్ డిఎస్సికి సంబంధించి, పేపర్ 2B అనేది ఓన్లీ స్పెషల్ డిఎస్సికి సంబంధించింది, స్పెషల్ బిఎడ్కి సంబంధించింది, పేపర్ 2Bకి సంబంధించి పేపర్ 2A టెట్ స్కోర్ తీసుకోవాల్సింది పోయి పేపర్ 2Bకి సంబంధించిన టెట్ స్కోర్ అనేది యాడ్ చేసేయడం, స్కూల్ అసిస్టెంట్ సోషల్కి తెలుగుకి ఒకే టెట్ స్కోర్ యాడ్ చేసేయడం, మళ్ళీ దాన్ని సవరించడం, ఈ విధంగా చిన్ని అంశాలపై కనీస అవగాహన లేకపోవడం వల్ల డిఎస్సిలో డొంక తిరుగుడు అనే టైటిల్తో మనకి సాక్షి న్యూస్ పేపర్లో ఈ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. మెరిట్ లిస్ట్ ప్రకటించకుండానే ఎంపిక చేసే కుట్ర అంటూ కూడా ఈ టైటిల్తో మనకి సాక్షి న్యూస్ పేపర్లో ఆర్టికల్ అయితే పబ్లిష్ చేశారు. అయితే తాజాగా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో దీనికి సంబంధించిన క్లారిటీ అయితే వచ్చింది. ముందుగా మెరిట్ జాబితా ఇస్తామని చెప్పేసి కూడా క్లారిటీగా అయితే స్టేట్మెంట్ వచ్చింది. కాబట్టి అభ్యర్థులు ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం అయితే లేదు. టెట్ మార్కుల నమోదులోనూ నిర్లక్ష్యం అంటూ మెయిన్గా టెట్ 20% మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఈ రోజుకి కూడా టెట్ మార్కుల సవరణకు సంబంధించి అప్డేట్ అంటూ మనకి స్టేట్మెంట్ అయితే రావటం, టెట్ స్కోర్ తీసుకోవడంలో ఆ అంశంలో ఎంత ఘోరంగా విఫలమయ్యారనేది కూడా క్లారిటీగా అర్థమవుతుంది. టెట్ స్కోర్ అప్డేట్ చేయడానికి ఆప్షన్ అనేది ఇస్తామంటూ కూడా ఈరోజు స్టేట్మెంట్ అయితే రావడం జరిగింది. మనకి నెక్స్ట్ అప్డేట్ చూడండి. డిఎస్సి అభ్యర్థులపై సైబర్ వల్ల బోర్డర్ మార్కుల వచ్చిన వారే లక్ష్యం, మంత్రి కార్యాలయం అంటూ ఫోన్లు అంటూ దీనికి సంబంధించిన ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ చేశారు. డిఎస్సి అభ్యర్థుల డేటా, డిఎస్సి అభ్యర్థుల ఫోన్ నెంబర్లు అనేవి ఈ సైబర్ కేటుగాళ్ళకి ఎలా చిక్కుతున్నాయనేది కూడా $1 మిలియన్ ప్రశ్న కింద ఉంది.
దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేయండి. మెరిట్ జాబితా విడుదల చేసే విధంగా సన్నాహాలు అయితే జరుగుతున్నాయి కాబట్టి ఎటువంటి అపోహలకి తావులేదు, ఎటువంటి అపోహలు అయితే పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. మెరిట్ జాబితాలో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి సంబంధించిన కంప్లీట్ డేటా అంతా ఉంటుంది కాబట్టి దాని ప్రకారం మీరు చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇది గైస్ ఓవరాల్గా ఇప్పటి వరకు ఉన్న తాజా అప్డేట్ ఇన్ఫర్మేషన్. ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది మీకు మన ఛానల్ ద్వారా అందుతూనే ఉంటుంది. డిఎస్సి అభ్యర్థుల మెరిట్ జాబితా 22న ఏంటంటూ మనకి ఈనాడులో రావడం జరిగింది కాబట్టి 22వ తారీఖున అప్డేట్ వస్తుంది. దాని ప్రకారం క్లారిటీ వస్తుంది కాబట్టి వెయిట్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.